టీచర్స్ కానీ నేనేదో చాలా హెల్ప్ చేశానని అంటున్నారు, కానీ నేనేం పెద్ద హెల్ప్ ఏం చేయలేదు. అందరూ మేడమ్స్ అంతా కూడా అట్లానే రిటైర్డ్ అయిన మేడమ్స్ అంతా మన హెచ్ఎం గారు కానీ వీళ్ళందరూ చేశారు. అయితే నేను రిటైర్డ్ అయ్యే టయానికి ఆ మోటార్ పాడవటము, నేను ఇన్వెస్ట్ చేయాలనుకున్నది దానికి పెట్టడం అనేది జరిగింది. అది నా ధన్యతగా భావిస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు వచ్చింది ఆ అవకాశం ఒక మోటార్ని వేయించడానికి. ఆ టయానికి ఒకవేళ మేడం వాళ్ళు ఉన్నప్పుడు వస్తే వాళ్ళైనా అదే పని చేసి ఉండేవాళ్ళేమో, కానీ అది నా టైం వచ్చేటప్పటికి అవ్వటము దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని భావిస్తున్నాను నేను. అలా మోటార్ వేయించడం అయినా ఏదైనా కూడా అలా కనుక అది దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది పెద్ద విషయం ఏమీ కాదనమాట. తర్వాత ఇప్పుడు రమా టిప్స్ గారు అడిగారు కదా, టిప్స్ చెప్పండి అని. ఏది రమా? టిప్ ఏమి లేదు, ఏ పనైనా ఇష్టంగా చేయటం. మనకి ఎదురైన పని అంతా కూడా మనం ఇష్టంగా చేసుకుంటా పోతే అదే మనకి హెల్త్కి బాగుంటుంది, మెంటల్గాను పీస్గా ఉంటాము, సక్సెస్ అవుతుంది అనమాట. అదే టిప్పు, అంతకంటే ఇంకేం టిప్పు లేదు దానికి. తర్వాత మరి కాసిం సార్ కూడా మరి ఇన్ఛార్జ్ అని అనుకున్నా కూడా అన్నీ ఆయన చేతుల మీదగానే నాకు ఎస్ఆర్ పనులన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. సార్కి మరొకసారి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే 2వ తారీఖే వెంటనే నాకు ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసి ఎస్ఆర్ పంపించడానికి బాగా సహకరించారు సారు. అట్లా ఏ పని పెండింగ్ లేకుండా అన్నీ పూర్తి చేయడానికి కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత నేను రిటైర్డ్ అయ్యే రోజు అసలు వాతావరణం అనుకూలంగా లేదు. అనుకోకుండా మీ అందరికీ సెలవు కూడా ఇచ్చేసా కదా నా రిటైర్మెంట్ సందర్భంగా కదా. అది మీకు ఇంకా హ్యాపీ కదా, స్కూల్కి వచ్చే పని లేకుండా. అయితే ఆ రోజు అలాంటి పరిస్థితుల్లో కూడా మన స్టాఫ్ అందరూ, మాస్టర్లు కానీ టీచర్స్ కానీ అందరూ కూడా డెడికేటెడ్గా అసలు ఆ స్థలానికి వచ్చి అది బయటికి రావడానికి వీల్లేని పరిస్థితి అయినా కూడా వచ్చి వాళ్ళంతా కూడా ఆ సన్మాన కార్యక్రమంలో ఆ రోజంతా ఫంక్షన్లో పాల్గొనడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ యొక్క ప్రేమకి ఇంకా నేనేమి ఇవ్వలేను అనిపించే మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రావటం అనేది జరిగిందనమాట. చాలా డెడికేటెడ్గా మరి మాస్టర్ వాళ్ళు టీచర్స్ అందరూ చేశారు. అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతగా సహకరించి ఒక మంచి స్కూల్ నుంచి నేను రిటైర్డ్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే చాలా నెమ్మదిగా ఇక్కడ పనిచేసినంతకాలం చాలా నెమ్మదిగా చేశాను. నేను చాలా ఇష్టంగాను పనిచేశాను. అలానే పిల్లలందరితో కూడా నాకు ఒక మంచి అవకాశం అనుకునేదాన్ని. మీ అందరికీ లెసన్స్ చెప్పడం అనేది నాకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇంతమందికి మంచి చెప్పడానికి అని అనుకునేదాన్ని అనమాట. అట్లా మంచిగా నేను పనిచేయటానికి మరి ఒక మంచి వాతావరణంలో ఉండటానికి కూడా ఈ ప్లేస్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, అలానే స్టూడెంట్స్ మరి ఫ్యాకల్టీ మొత్తం ఏదైనా కూడా అందరూ నాకు మంచి సహకారం ఇచ్చారు. కానీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను అనమాట. అట్లా ఇంకా అంటే మరి మేమంతా సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం. మేడం హెచ్ఎం మేడం కానివ్వండి, జుబేదా గారు కానీ, వరలక్ష్మి టీచర్ గారు, నేను అలా చాలా హ్యాపీగా సంతోషంగా ఈ ఉద్యోగాన్ని చేసి ముగించామన్నమాట. అది అట్లా నాకు అందరూ సహకరించినందుకు పేరు పేరున మరి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లా కాసిం సారు ప్రత్యేకించి యలవంద సార్ అయితే ఇంక మాకు బాబు కింద లెక్క. అట్లా అన్నీ సొంత కొడుకులాగా అన్నీ చెప్పి చేయిస్తూ ఉండేవాళ్ళం. అట్లా ఒక మంచి వాతావరణంలో చేసి రిటైర్డ్ అయ్యేందుకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఇచ్చిన దేవుడికి కూడా ఇంకోసారి వందనాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం సార్కి నా వందనాలు తెలియజేస్తాను.